బాయ్ రాదా ఇది? అది రాదా నీకు బాయ్? కిరీటంలో ఈ ఆట మీద విరక్తి పుట్టింది నాకు. కష్టపడ్డా 4 గేములు కొట్టా. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అలీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిశాను. పెట్టుకోమాగండి, తిరుగుతున్నారని తెలుసు, బూతులు బాగా వస్తున్నాయి. 12 రోజులు ఏమైపోయారా, 15 రోజులు ఏమైపోయారా అనుకోవచ్చు. చాలా 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 సారీ అందరికీ. ఏమైందో చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నేను రెండో స్టేడియంకి వెళ్తున్నాను. అది మన చెన్నుపాటి స్టేడియం అని ఉంది, పంటకాల రోడ్, మా ఆఫీస్ పక్కనే. సో అక్కడైతే ఈరోజు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఈరోజు కొంచెం గేమ్ ఉంది, అది ఆడేసిన తర్వాత అసలు ఏమైంది, ఎందుకు వీడియోలు చేయట్లేదు అనేది కూడా చెప్తా. ఓకేనా? ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోదాం. లేట్ అయిపోయింది, ఇప్పటికే ఆల్రెడీ 9:30కే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది మన కొత్త బండి అన్నమాట, రూట్ చెప్తా. సో లేట్ చేయకుండా వీడియోలో కలిపిద్దాం. చలో, ఇప్పుడు అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. టోర్నమెంట్ పీరుబాయ్ అవునారా? గెలుస్తామా ఓడతామా? గెలుస్తాం. అదే కాన్ఫిడెన్స్ ఉండదు, లాస్ట్ వరకు ఉండాలి. అంతేనా బాయ్? పొద్దున్నే వచ్చాం కదా, ఇందాక వచ్చినప్పటి నుండి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది మన టీషర్ట్, పసుపు టీషర్ట్. కదులుతుంది పసుపు సైన్యము, మన పసుపు సైన్యం. ఈరోజు ఆటం బాంబులు, ఆటోనగర్ ఆటం బాంబు టీంలో ఆడుతున్నాం. అబ్బాయి ఒకసారి చూపించండి, వెనకాల జెర్సీ చూపించండి. ఆటోనగర్ ఆటం బాంబ్స్ మనది చూసారా? 99 అంటే నేను పుట్టినరోజు కాదండి అది. ఈ రోజు మ్యాచ్ చదరగొడతాం మేము. లంచ్ కూడా బిర్యానీ అరేంజ్ చేశారండి. ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసాం. చూసుకుంటే మా వాళ్ళందరూ ఇప్పుడు ఫైనల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే విన్నర్స్, గెలవకపోతే రన్నర్స్. ఏదో కప్పు వస్తుంది. నాకైతే కప్పిస్తారన్నా, నాకు కప్పిస్తారంట. ఎందుకంటే మనం 4 ఆటలు ఆడాం కదా, 4 గెలిపించాం. అది మన ఆట అలా ఉండదు, 4 ఆడితే 4 గెలిపించాం. ఇది అస్గర్ భాయ్ టీమే. అస్గర్ భాయ్ వాలేకుం సలాం. మీ టీం మీద ఇప్పుడు పాజాపడో అన్నా. నేను ఆటగాడు అంటున్నారు బాబోయ్, తట్టుకోలేకపోతున్నా. సో ఇప్పుడు మా వాళ్ళు ఆడుతున్న ఆటని చూసి ఆనందించి కప్పు, ఏదో కప్పు ఎత్తుకొని ఇంటికి వెళ్ళాలి త్వరగా. కప్పులు చూపించమ్మా, కప్పులు అవి అక్కడ ఇక్కడ ఉన్నాయి కప్పులు. అవి కప్పులు అన్నమాట. సో ఆ కప్పులు మనం మా ప్లేయర్స్ వెళ్తున్నారు. అనిక్ భాయ్, దువా గారు, అది ఇది చేస్తాం ఇన్షాల్లా. మనం ఓడిపోయాం అన్నమాట. ఫిలాలు మనం ఓడిపోయింది, గెలిపించింది మనన్నే. మంచిగా ఆడారు, ఓడిపోయాం. జనాల హృదయాలు గెలుచుకున్నాం. వెళ్ళి కప్పులు తీసుకుందాం. స్పాన్సర్ అంటే టైటిల్ స్పాన్సర్, చాలా మంది స్పాన్సర్లు ఉన్నారు కానీ స్పాన్సర్ అనమాట. మన ముఖానికి ఒక చిన్న చిప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వర్కింగ్ కమిటీ అంట. ఏం వర్క్ చేశాను నాకు తెలీదు. చేసి ఉంటానా అనిక్ భాయ్? కష్టం అంతా నీదేగా. ఆడిన తర్వాత కాళ్ళ నొప్పులు తగ్గుతుంది, కాళ్ళ నొప్పులు. కొట్టావు ఏంటి 20? ఏ మ్యాచ్ అమ్మా? ఏ టీంలో ఆడావు? లబ్బిపేట్ లయన్స్ లో ఆడావా? గెలిచావా నువ్వు ఆడిన ఆట? గెలిచాడంట. వీళ్ళందరూ గెలిచిన వాళ్ళే మనుషులు. అంతేనా? రైస్ భాయ్ మాత్రం ఏమో, నేను రైస్ భాయ్ మొహం చూడలేకపోతున్నా. రైస్ భాయ్ మార్చి మొహం ఇంకా చాలే. అందరు ఎలా కూర్చున్నామంటే ముత్యాల చెమ్మ చెక్క.
కలికేనునా పల్లికేనునా भाई तुम्हें क्या हमारी टीम में बैठना वहां बैठे నెక్స్ట్ టైం ఆయన టైం తీసుకుంటాడంట ఆ టీమ్ లో మాత్రం నన్ను తీసుకోమాకన్నా వద్దన్నా బాబు ఈ ఆట మీద విరక్తి పుట్టింది నాకు కష్టపడ్డా కడుపు 4 గేములు కొట్టా కానీ ఇదొక కప్పు చిప్పిచ్చారు ఇంకో చిప్పిస్తారు రన్నర్స్ ఒకటి కప్పులు ఉంటాయిగా ఆ రన్నర్స్ కప్పు ఒకటి వస్తుంది 2 కప్పులు ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా అవి వాళ్ళేమో మూటలు మోసుకొస్తున్నారు ఏంటో కానీ ఆ మూటలు మనకి ఇవ్వలా మనల్ని లెక్కలో తీసేసారు ఆ మూట ఇచ్చిన ఇంటికి తీసుకెళ్ళి అమ్మ గిఫ్ట్ వచ్చిందిలే అమ్మ అండ్ ఎందుకు ఎంత కష్టపడ్డది కొంచెం మసాలా ఎక్కువ ఉందనా మా వాళ్ళందరికి కప్పులు ఇస్తున్నారు రైస్ బై ఏమలేదురా వెళ్తున్నారు అమ్మో కప్పులే అస్సలాముఅలైకుం ओ जी अल्हम्दुलिल्लाह पहले लैपटॉप की दो नहीं तुम्हें क्या भी नहीं का चिपटे हुए दिन से ఊతే లేవాయా నువ్వేంటి అది నేను గెలవాల్సింది ఆయన్ని ఓడించాల్సింది ఆయన ఓడిపోయాడు ఇప్పుడు మా అనికి మంచి కప్ ఇస్తున్నారు అమూల్ బాంబు కాదు ఆటం అలా ఉంటుంది మందడి కష్టపడ్డాం రక్తాలు చిందించాం కాళ్ళు రగ్గొట్టుకున్నాడు మావాడు కప్పు బాగుంది అనిక్ భాయ్ రాదా ఇది అది రాదు అనిక్ భాయ్ కిరీటంలా పెట్టుకోవడమే ఈసారి నేను ఓడిస్తా అన్నా చూసుకుందాం మన మినీ టోర్నమెంట్ పెడతాం ఆ మినీ టోర్నమెంట్ లో మీ సంగతి ఎందుకు చూస్తా నేను చూస్తా షాబాజ్ భాయ్ని నేను ఓడిస్తా ఇది ఇచ్చారండి పెద్దగా పిస్తారు అనుకున్నాం చిన్నగా పిచ్చారు అలీభాయ్ మీ స్పందన ఏంటి ఈ ఆట మీద సూపర్ ఆడారు ఆటో నగర్ టీం రియల్ ఛాంపియన్స్ కొద్దిగా మిస్ అయింది ఇన్షాల్లా వచ్చే సంవత్సరం కప్పు కొడతారు ఈసార్ల కప్పు మీదే నెక్స్ట్ సాలా కప్పు మందే साला नहीं पे वो हमें चीले अच्छा पलटा है भाई चिल्लर में हमें ఆడే సో ఆటకి గూస్ బంబులు వచ్చాయన్నారు చూసారు అది మన ఆట చూసే గూస్ బంబులు కాదన్న అది గూస్ బంప్స్ అంటారండి అది ఏదో బొంబు మా కెప్టెన్తో ఒక చిన్న మాట చెప్పండి మనం నా ఆట ఎలా ఉందన్న నీ ఆట నా ఆటో నగర్కి ఆటో బాంబు పెట్టినాడు అదండి కప్పు ఒకసారి అన్న చేతికి జస్ట్ కప్పు మాత్రం బాగుంది షేక్ జఫీర్ రన్నర్ అండి మనం రన్నర్లు అంతేనా అంతే ఈసారి కప్పు మనదే పెద్ద కప్ప చిన్న కప్ప పెద్ద కప్పు ఓకే ఈ కప్పుతో సరిపెట్టేసుకుందాం ఈసారి సో చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన డే అయితే ఇలా గడిచింది చాలా వస్తున్నాయి ఫుల్గా బాడీ పెయిన్స్ పిక్కలు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి మన వెయిట్ ఎంత ఉందో తెలుసా మొన్న కాటా వేసుకొని చూస్తే చాలా భయం వేసింది నాకు 100 ఇంకా చెప్పలేండి అంత ఉన్నా అంత వెయిట్ వేసుకొని నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నానంటే నాకే గ్రేట్ అనిపించింది అందరు అన్నారు కానీ నాకు అనిపించింది చాలా గ్రేట్ ర్యాలీ నువ్వు చిన్నప్పటి నుండి మొండేదో నేను మొండిగా వెళ్ళిపోవడం మొండిగా ఏమైనా కొట్టడం అంటే ఇన్ ద సెన్స్ మీరు అనుకుంటే 10th ఇంటర్ కూడా అలా
తర్వాత ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలు ఎందుకు చేయట్లేదని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మొన్న ఒక 10 రోజుల క్రితం ఏంటంటే ఫుల్ ఫీవర్ వచ్చింది. అది వైరల్ ఫీవర్, క్లైమేట్ చేంజ్ వల్ల అన్నారు. వైరల్ ఫీవర్లా ఉండాలి, కానీ దాన్ని తెల్లి అది మనకు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చేసింది. నుంచోలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, ఇబ్బంది పడ్డాం. తర్వాత దేవుడి వల్ల కొంచెం సర్ది మడిగింది, బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత బ్యాడ్మింటన్ ఆట మొదలుపెట్టాను. 15 రోజులు ఒక కుటుంబంతో ట్రావెల్ చేసినట్టే, 2 నుండి 15 మంది కలిసి ఒక ఆట ఆడి, అది కూడా ఒక టీంలా స్పిరిట్. మా టీం చాలా గొప్పది. ఇంకా లాస్ట్ మూమెంట్ ఒక్క పాయింట్తో పోయింది తెలుసా, ఒక్క పాయింట్తో మిస్ అయింది గేమ్. ఒక పాయింట్ మాకు వచ్చుంటే మేము విన్నర్స్, ఒక పాయింట్ వాళ్ళకి వచ్చింది. అదే జీవితం కూడా అంతే, ఒక్క పాయింట్ అంటే ఒక్క చిన్న విషయంతో అన్నీ మారిపోతాయి. అది మంచిగా అయినా మారిపోద్ది, అది చెడుగా అయినా మారిపోద్ది. సో అదన్నమాట. సో ఈ వీడియోలో నేను ఏంటంటే చాలా డిస్కషన్ పెట్టదలసలేదు, డీప్గా వెళ్దామా అంటే మనసు అంగీకరించట్లేదు. సో అది ఫ్రెండ్స్, ఒక పాయింట్తో ఈరోజు మేము రన్నర్స్గా మిగిలిపోయాము. బట్ నెక్స్ట్ టైం తప్పకుండా ఈ ఏదైతే ఆటోనగర్ ఆటం బాంబ్స్ ఉందో ఈ టీం మళ్ళీ ఇలాగే ఆడాలి, ఇలాగే గెలవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మన ప్లాన్ ఏంటంటే రేపు చాలా వర్క్ ఉంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాము, డివైడ్ చేయాలి, చాలా వర్క్ ఉంది. సో రేపటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, సో మీకు ఎందుకు వీడియోస్ రావట్లేదని క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మనం కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని మ్యాటర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మీ అలీ. మరొక మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాం. బాయ్.